ఓం శ్రీరభ్యో నమః. హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వతం పార్వతీ పరమేశ్వరానుగ్రహసిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖుని మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మీనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారమో మంత్రజపమో అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇది ఒకసారి రిపీట్ చేసుకోనన్నా. పంచగ్రహ కూటములైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో
చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. మేషరాశి వారికి ఫిబ్రవరి 17వ తారీఖు మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుంచి ప్రారంభమయ్యి మార్చి 1వ తారీఖు వరకు కూడా పంచగ్రహ కూటమి వల్ల జరిగేటువంటి ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంలో మీరు ఇప్పటి వరకు ఏవైతే సేవింగ్స్ అకౌంట్లో దాచుకున్నారో ఆ అమౌంట్ని కొంచెం బయటకు తీయడం, వేరే వ్యాపారాలకు కానీ స్థలాలకు కానీ లేదా సువర్ణ ఆభరణాల కొనుగోలుకు కానీ వాటిని వెచ్చించడం జరుగుతుంది. అప్పుల పరంగా ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా అప్పులు రానున్న రోజుల్లో తీర్చేస్తామని ఒక మనోధైర్యాన్ని అయితే ఏర్పరచుకుంటుంటారు. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 5గురు కూడా మిథున లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కాస్త కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. దాంతో పాటుగా మీరు ఏ రంగాల్లో అయితే ప్రవేశించాలి అని ఇన్నాళ్ళు మీరు శ్రమించారో మీ శ్రమకి ఖచ్చితమైన ఫలితం ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 28 మధ్యలో మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళడానికి ఖచ్చితమైన ప్రకారం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ మార్పులన్నీ కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలో ఉండడం వల్ల నాలో తెలియని నూతన ఉత్సాహం ఏర్పడుతోంది. నేను కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాను. నాకు ఆత్మవిశ్వాసం రెండింతలయ్యింది. ఏ పనినన్నా సరే నేను చాలా ఈజీగా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేసేటువంటి విధానాన్ని ఎంచుకుంటాను అనేటువంటి విధానాలతో మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది మేషరాశి వారికి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంతకు ముందు తీసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల బాధ నుంచి మీరు బయటపడేటువంటి మార్గాలు కూడా కనబడుతుంటాయి. ఇప్పటి వరకు నా అప్పు తీర్చు అని మిమ్మల్ని ఎవరైతే ప్రెషర్ చేశారో వాళ్ళు కాస్తంత తగ్గుతారు. సర్లే మరి కాస్త సమయం ఇస్తాను, ఆ సమయంలో మీరు అప్పులు తీర్చండి అనేటువంటి మాట వింటారు. మీకు తెలియనటువంటి నూతన ఉత్సాహం కలుగుతుంది. అంతేకాకుండా విందు వినాదాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి పీఠం మీకు ఏర్పరుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గుర్తించడం, మీ మాటకి విలువ పెరగడం, మీరు చెప్పింది ఖచ్చితమైనటువంటి మాటని నమ్మడం అనేటువంటిది ఈ మేషరాశి వారికి 15వ తారీఖు నుంచి లభిస్తుంది. గ్రహణము తొలనాంతం నుంచి ఈ 5 గ్రహాలు కూడా మిథున లగ్నంలో ఉండడం వల్ల మీరు ఆర్థిక ప్రణాళిక ఏదైతే వేశారో ఇంచు అంచనా కూడా తప్పకుండా మీ ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది. పర్వాలేదు, నాకు అంచనా వేయడం అలవాటయింది, నేను దేన్నన్నా హ్యాండిల్ చేయగలుగుతాను అనేటువంటి మాట అనుకుంటుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి 28 మధ్యలో గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది. బాగా గొంతు నొప్పి రావడం లేదా గొంతు ఒడిసిపోవడం, లోపలి భాగం అంతా కూడా కొన్ని భోజనం చేసేటప్పుడు మింగుడు పడకపోవడం కానీ లేకపోతే ఈ భాగంలో కాస్త ఇబ్బందిదాయకమైనటువంటి గరగ అనేటువంటి రావడం అనేటువంటివి ఏర్పడుతుంటాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేషరాశిలో ఉన్నటువంటి వారు, ఆడవారు మీరు ఎక్కడైతే గౌరవం పోగొట్టుకున్నారో అక్కడ మళ్ళా మీకు గౌరవం లభించేటువంటి అవకాశం, ఇంతకు ముందు మీరు పోగొట్టుకున్నటువంటి విలువైన బంగారు ఆభరణం ఏదైతే ఉందో అది మళ్ళా తిరిగి మీ దగ్గరికే వస్తుంది. ఒకవేళ ఆ ఆభరణ తాలూకా బయటకు అమ్మేసి దాన్ని నగదుగా చేసుకున్నట్లయితే కనుక నేను తప్పు చేశాను అని తప్పు ఒప్పుకుని మీ మీద ఉన్నటువంటి నీలాభినందనను తుడిచివేసి మీరు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఈ ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి జరిగేటువంటి విషయంగా పరిగణించవచ్చు.
అంతేకాకుండా ఉద్యోగులకు మాత్రం ఫిబ్రవరి నెల 22వ తారీఖు నుంచి మార్చి 1లోగా ఖచ్చితంగా ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మంచి శుభవార్త అయితే వినడం జరుగుతుంది. విద్యార్థుల విషయంలో కొంచెం జ్ఞాపశక్తి తగ్గినా కూడా శని ప్రభావం వల్ల అనుకున్నటువంటి ఫలితాలు లభిస్తుంటారు. శని వృషభ స్థానంలో ఉండడం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మేషరాశి వారు ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు శివాలయంలో ఈశ్వర దర్శనం గావించుకోండి. దాంతో పాటుగా ఈశ్వరుడి అభిషేకం పూర్తి అయిన తదనంతరం ఏదన్నా సరే మీరు లోలో ఉన్నటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. అది పంచదార కానీ, అరటిపండు కానీ, కొబ్బరి కానీ ఏదైనా సరే ప్రసాదంగా పెట్టండి. ఆ ప్రసాదాన్ని సాయంత్రం వేళ పడుకునే ముందు భుజించి పడుకోండి. సర్వం పరమేశ్వర కటాక్షం కలుగుతుంది.